వెల్కమ్ బ్యాక్. ప్రత్యేక హోదా అంశాన్ని సీఎం చంద్రబాబు ప్రస్తావించకపోవడం వల్లే కేంద్ర ప్రభుత్వం కూడా పెద్దగా దృష్టి పెట్టడం లేదనే అంశాన్ని ఇవాళ పేపర్లో బాగా హైలైట్ చేశాయి. జయప్రకాష్ నారాయణ గారు ఈ కామెంట్ చేశారు. ముందుగా రామకోటయ్య గారి దగ్గరికి వెళ్తాం. రామకోటయ్య గారు, ఈ ప్రత్యేక హోదా అంశాన్ని గట్టిగా అడగకపోవడం వల్ల లేకపోతే పదే పదే మిమ్మల్ని డిమాండ్ చేయకపోవడం వల్ల మీకు కూడా ఒక వెసులుబాటు దొరికిందనేది ఒక అభిప్రాయం. అక్కడ ఆశీనులైనటువంటి ఇద్దరు డాక్టర్లు, ఒక మాస్టర్ గారికి ఇది ఎంత ఉపయోగకరమైనటువంటి విధానాన్ని భారతీయ జనతా పార్టీ చేస్తుందన్న విషయాన్ని వాళ్ళందరికీ పరిపూర్ణంగా తెలుసు. మల్లు రవి గారు కానీ, అక్కడ ఉన్నటువంటి మైసూరారెడ్డి గారు కానీ, లేకపోతే సుధాకర్ రెడ్డి గారు కానీ ఒక విషయం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒక మనిషి పరిణామ క్రమంలో గుండె ఎంత ముఖ్యమో రాజధాని ఎంత ముఖ్యం. ఈ రాజధాని అనేది లేకుండా అసలు ఏ కార్యక్రమం చేస్తారు? రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు పట్టించుకోలేదని సుధాకర్ రెడ్డి గారు అంటున్నారు. ఏ సమస్య పట్టించుకోలేదని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే శ్రీకాకుళం దగ్గర నుంచి తడ వరకు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి 16,000 గ్రామాల దగ్గర నుంచి నీరు మట్టి తీసుకొచ్చి వాళ్ళ రాజధానిలో మమేకం చేస్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి 16 నెలల్లో ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఒకరోజు హాలిడే తీసుకోవట్లేదు. ఆయన ఏంటంటే హీఈస్ వర్కింగ్ హార్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ స్టేట్. కాకపోతే ఒక్క విషయం ఏంటంటే, జనాలు కూడా ఆలోచించేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు అంటున్నారు. ఇచ్చిన విషయాల గురించి మాట్లాడట్లా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏమేం చేసింది, ఎన్ని మంచి కార్యక్రమాలు చేసింది, 24/7 కరెంట్ ఇచ్చింది, విద్యా సంస్థలు ఇచ్చింది, అభివృద్ధి కార్యక్రమాల గురించి ఇచ్చింది, ఈ విషయాల గురించి మాట్లాడట్లా. ఎంతసేపటికి ప్రత్యేక హోదా అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మల్లు రవి గారికి తెలియదా? కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాల్లో ఎన్నో కొన్ని వందల వాగ్దానాలు చేసి ఇవాళ ఒక్క వాగ్దానం కూడా నిలుపుకోకుండా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, లేకపోతేనేమో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏంటంటే ఇవాళ నూతనంగా ఉన్నటువంటి పార్టీ, వాళ్ళు విమర్శించేదానికి కొన్ని సహేతుకమైన విషయాలు ఉన్నాయి కాబట్టి దాని గురించి మాట్లాడడానికి నేను లేదు. కానీ ఇవాళ ఆయన అంటున్నాడు మీ ఇద్దరి మధ్య ఇద్దరు స్నేహితంగా ఉండొచ్చు కదా అని. కారణం ఏంటంటే, స్నేహంగా ఉండకపోవడానికి కారణం ఏంటంటే ఇద్దరికి కంబైన్డ్ ఇష్యూ స్టేట్. ఆయన పొరపాటు వచ్చి ఇక్కడ ఏమన్నా తీసుకుంటారనే ఉద్దేశంతో జరిగింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మంచి క్యాపిటల్ చేయడానికి ఉన్నారు. భారతీయ జనతా పార్టీ దానికి సపోర్ట్ చేస్తుంది. కారణం ఏంటంటే, మేము వాళ్ళతో కేంద్రంలో మాకు చిన్న తమ్ముడు చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రంలో పెద్దన్నయ్య, ఆయన చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి భారతీయ జనతా పార్టీ వెన్నంటి ఉంటుంది. మంచి కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధితో ఉంది. ఈ రాష్ట్ర ప్రజలు నాకు చాలా ముఖ్యము. ఈ రాష్ట్రానికి కావాల్సిన మంచి కార్యక్రమాలు ప్రకటించడానికి మోడీ గారు వస్తున్నారు. కానీ ఏంటంటే, ప్రత్యేక హోదా అనేది నిజంగానే వాళ్ళు చెప్పినట్టుగా ఇది ఒక పెద్ద ఇది కాదు. కానీ ఏంటంటే, రాబోయే రోజుల్లో ఆంధ్రదేశానికి మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంది అని నేను తెలియజేసుకున్నాను మిత్రులారా. రామకోటయ్య గారు, ఇప్పుడు రాజధాని ప్రజల రాజధాని, టీడీపీ ప్రజాప్రతినిధుల రాజధాని అనే ఒక రకమైన కామెంట్ కూడా వస్తుంది. $40,000 ఎకరాలలో పరిపూర్ణంగా ప్రజల రాజధాని టీడీపీ ఇది రాబోయే రోజుల్లో ఎవరు ఏమి చెప్పలేము. ఎందుకంటే ఎవరు ఊహించినటువంటి విధానాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు 10 సంవత్సరాల పాటు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా పరిపాలించారు అనుకున్నారు. ప్రజల ఆగ్రహాన్ని చూశారు, 10 సంవత్సరాలు పక్కన ఉన్నారు. అదేవిధంగా ఇది కనుక ప్రాపర్గా చేయకపోతే అది ప్రజల రాజధాని కాదు, అది ఇంకో పార్టీ కూడా రావడానికి ఆస్కారం ఉంది. అందుకోసం దీన్ని ప్రజల రాజధాని ఆయన సొంతం కోసం చేసుకునేదని అనుకోవడం వేరు. కానీ మనం అభినందించాలి. 33,000 ఎకరాలు, 24,000 మంది రైతులు వాళ్ళందరూ వాళ్ళు ముందుకు వచ్చి ఇస్తున్నారు. కారణం ఏంటంటే, వాళ్ళని కూడా కోటీశ్వరం చేస్తున్నారు. కౌన్ బనేర్గా కరోర్పతి మనం టీవీలో చూస్తాం. కానీ చంద్రబాబు నాయుడు గారు కౌన్ బనేర్గా కరోర్పతి, ప్రతి రైతుని కోటీశ్వరం చేయడానికి కంకణం కట్టుకుని మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఇక్కడ రాబోయే అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన నాంది పలుకుతున్నారు. దీంట్లో రాజ్యం వీర భోజ్యం, ఎవరైనా రావచ్చు. రేపు పొద్దున ఈయనే ఉండొచ్చు, లేదా నేనే అవ్వచ్చు, లేదా ఇంకోళ్ళు అవ్వచ్చు, లేదా మైసూరారెడ్డి గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ రాజ్యం వీరభోజ్యం ఇది నిర్మిస్తున్నటువంటి వ్యక్తిని అభినందించాల్సిన అవసరం అయితే మనకు పరిపూర్ణంగా ఉంది. రామకోటయ్య గారు, రాజ్యం వీరభోజ్యం అని మీరు అంటున్నారు, రాజ్యం వీరభోజనం అని మరికొందరు అంటున్నారు. అంతకన్నా ఎక్కువ చెప్పలేదు. ఇప్పుడు కామెంట్లు అండి, పని చేసేటప్పుడు వివిధ రకాలైన కామెంట్లు వస్తాయి. ప్రత్యక్షంగా ఆ ప్రాంతానికి వెళ్ళి చూసి వచ్చాం. ఏం జరుగుతుందంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు వేస్తున్నారు, అవసరానికి కావాల్సిన రోడ్లు వేస్తున్నారు.
రోడ్లలో ఏమవుతుందంటే కొన్ని అవసరానికి అర్జెన్సీలో చేసేటువంటి స్పీడ్గా చేసేటువంటి వర్కుల్లో కొంత డబ్బులు ఖర్చు అవుతున్నటువంటి మాట వాస్తవం. కానీ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మేము ఇస్తున్నటువంటి డబ్బులకి ఒక అకౌంటబిలిటీ ఉంది. ఎందుకంటే ఇద్దరు పార్లమెంట్ సభ్యులుగా చేశారు. అకౌంటబిలిటీ ఏ విధంగా ఉంది, దాన్ని ఏ విధంగా ఇస్తాము, ఆ ఇచ్చిన డబ్బుని ఏ విధంగా అకౌంట్స్ చెప్పాలనే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన దాన్ని బట్టే ఫర్దర్గా నిధులు ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని ఆయన ఏదో డబ్బులు ఫోన్ చేస్తారనో వేరే విధంగానో కాదు. ఈ రాష్ట్రంలో మంచి రాజధాని నిర్మిస్తే కేంద్ర ప్రభుత్వం సహకారం ఇచ్చి పరిపూర్ణమైన మంచి రాజధాని, దానికి అకౌంటబిలిటీ ఉంది, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఉంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం ఖర్చు పెట్టుకోవడానికి లేదు. ఎందుకంటే ఇవాళ భూమి చదువు చేసే దగ్గర ఏదైనా చిన్న చిన్న ఏమైనా జరిగితే కూడా అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోకి వస్తుంది. ఇంతవరకు నేను ఓన్లీ తెలుగుదేశమే ఈ రకంగా చేస్తుంది అనుకుంటున్నాను. ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం ఇద్దరు కలిసి 40,000 ఎకరాల భూమి రైతుల దగ్గర తీసుకోవటం, దాన్ని మళ్ళీ వేరే అక్కడ ఇవన్నీ కలిసికట్టుగా ప్రజలకు కాకుండా ఒక వారి ఇద్దరికి ఏం కావాలో అదే చేస్తున్నారు. ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు, అక్కడ వెంకయ్య నాయుడు గారు అని వారే చెప్తున్నారు. నేను ఒకటే మాట చెప్తున్నాను, ఇంతకుముందు ఎప్పుడో స్వతంత్రం రాకముందు అనుకుంటా, దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు అని. అరే ఇక్కడ మనుషుల గురించి మనం ఇవాళ అక్కడ అన్ని కోట్ల మంది జనం ఉన్నారు, పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నాయి, రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ సమస్యల మీద మీరు పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకునే బదులు రైతులకి ఇంకా ఇబ్బంది కలిగే విధంగా ఇప్పుడు వారి భూములు తీసుకోవటం, వారికి ఇబ్బందులు కలిగించటం, లేకపోతే ఎక్కడి నుంచో మీరు తీసుకొని వచ్చి అక్కడ పెడితే నీరును మట్టి అదే సమస్య. ఏమి సమస్య ఉందండి ఇవాళ మనం చేసేటప్పుడు అన్న ఒక్క మనిషికి రామకోటయ్య గారు ఒక్క మాట మీరు చెప్పేదంతా విన్నాం. రామకోట గారు మీరు మాట్లాడేది మాకు చేరడానికి కొంత సమయం పడుతుంది, 5-6 సెకండ్స్ పడుతుంది. 1 by 1 మాట్లాడండి. రవి గారు మాట్లాడుతున్నారు. ఒకటి ఏంటంటే ఇవాళ మనుషులంతా ఏ రకంగా ప్రజలు బాధపడుతున్నారనే విషయం మీద ప్రతిపక్షం నెత్తి నోరు పెట్టుకుని అసెంబ్లీలో అరిచింది, బయట కూడా అరుస్తున్నారు. ఆ సమస్యలు కూడా చూడండి. నీకు ఒక వ్యక్తికి ఇంటి దగ్గర మామూలు సాధారణ వ్యక్తికి 100 రూపాయలు అంటే సాధారణ రాష్ట్రం అని అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నానంటే మీకు ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుంటే మిగులు బడ్జెట్ ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటే మరి లోటు బడ్జెట్ ఉంది. 17,000 కోట్ల రూపాయల బడ్జెట్, లోటు బడ్జెట్ ఉందన్నటువంటి రాష్ట్రంలో మీరు ఖర్చు పెట్టేటప్పుడు మీరు ఏ రకంగా ఖర్చు పెట్టాలో మీరు ఆలోచించాలి. ఇవాళ అసలు డబ్బులు నీళ్లు పోసినట్టుగా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేటటువంటి అవసరం ఉంది. అక్కడ కట్టాల్సింది అసెంబ్లీ, సెక్రటేరియట్, మరి ప్రభుత్వ ఆఫీసులో అవి కట్టి తర్వాత మళ్ళీ మీ డబ్బులు దగ్గరకు వచ్చినప్పుడు చేయాలి. మీకు ఇంట్లో 2-3 పిల్లలు, భార్యాభర్త ఉన్నప్పుడు వాళ్ళకు ఒక 100 రూపాయలు ఇస్తే ఆ 100 రూపాయలు ఏ రకంగా ఖర్చు పెట్టుకోవాలా? మొట్టమొదట బియ్యం తెచ్చుకోవాలా, తర్వాత పప్పు ఉప్పు తెచ్చుకొని అన్నం వండుకొని తెచ్చిన తర్వాత మళ్ళీ దాంట్లో మిగిలిన దాన్ని వేరే ఇంట్లో స్నోకి, పౌడర్కి, బట్టలకి వీటికి ఖర్చు పెట్టాలి. నువ్వు మొత్తం నేను అందమైన బట్టలు వేస్తాను, అందమైన స్నో వేస్తాను, పౌడర్ వేస్తానని అంటే ఇవాళ ఆకలితో ఉన్నటువంటి వాళ్ళకి ప్రజలకు కావాల్సిన నిత్యావసరాలను ముందు అటెండ్ అయ్యి తక్కిన వాటి మీద పోవాలంటున్నాం. రాజధాని కట్టొద్దు అంటాం, ఎందుకంటే రాజధాని లేదు అక్కడ, రాజధాని లేదు అక్కడ. మరి తెలంగాణలో ఉంది కాబట్టి ఇక్కడ కట్టడం లేదు, రాజధాని లేదు కాబట్టి తప్పనిసరిగా కట్టాలా. మీరు ప్రణాళికలు వేసుకోండి, ప్రస్తుతానికి ఏం చేయాలో చూడండి. మీరు దీనికోసం అక్కడి నుంచి ఊరు నుంచి అది వచ్చింది మనకు అప్పుడు రామ జన్మభూమి అప్పుడు ఏదో ఇంటి రామాలయం కట్టడానికి ఊరు నుంచి ఒక్కొక్క ఇటుక తీసారండి, దాని మీద కడతారని మొన్న మోడీ గారు చెప్పాడు. ఎక్కడో పాత ఇనుములు, ఆ ఇనుము అంతా అక్కడ తీసారండి, సర్దార్ వల్లభాయ్ పటేల్ కట్టొచ్చు అన్నట్టు. ఏంటి మన సెంటిమెంట్స్ని అప్పటికప్పుడు ఇది కాదు. మరి చరిత్రలో మీరు నిలిచిపోవాలా, చరిత్రలో మీరు చేసిన పని మీద ప్రజలందరూ కూడా చరిత్ర కూడా రాస్తుంది కదా. బాగానే కట్టారని అంటారు తప్ప ప్రజల గురించి పట్టించుకోలేదనేటటువంటి మాట వస్తుంది. రామకోటయ్య గారు మాట్లాడుతుంటే వారిని చూసినప్పుడు అచ్చం వెంకయ్య నాయుడు గారు గుర్తొస్తున్నారు. మాటల తీరు కానీ, హావభావాలు కానీ వారు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఎందుకంటే వారు కూడా ఎవరేమి అడుగుతారో చెప్పరు, ఆయన చెప్పదలుచుకునేది చెప్తుంటారు. వెంకయ్య నాయుడు అట్లుంది రామకోటయ్య గారు. మీరు అడిగిన ప్రశ్న, ఇక్కడుండే ప్రశ్న కూడా మరి లోక్సత్తా నాయకుడు జయప్రకాష్ నారాయణ గారు చంద్రబాబు నాయుడు గారు అడగనే లేదు అక్కడున్న కేంద్ర ప్రభుత్వాన్ని అనేది.
అడిగినారా లేదా అనే దానికి జవాబు చెప్పకుండా అన్నీ చెప్పారు రామకోటయ్య గారు. అడిగితే ఎన్నిసార్లు అడిగారు, ఎన్నిసార్లు డిమాండ్ చేశారనే విషయం కూడా చెప్పాలి. దానిపై వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి ఏమైనా కాస్త కూస్త ఇన్ఫర్మేషన్ వస్తుందేమో అని చెప్పి మనం అందరం ఎదురు చూసాం. కానీ ఒకటైతే 2 విషయాలు చెప్పారు. ఎందుకంటే పక్కన ఇది శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఈ ప్రాంతంలోనే రాజధాని ఉండవద్దు, ఇది సారవంతమైన భూమి, పంటలు పండే భూమి, అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అన్నాడు. డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అని అంటే ఇప్పుడు ఎక్కడ కూడా వాషింగ్టన్ డీసీ ఏది ప్రపంచంలోనే మేము అగ్రగామి అయిన దేశము, ప్రజాస్వామ్యంలో తలమానికమైన దేశము, ఆర్థికంగా కూడా బలమైన దేశం అని చెప్పుకుంటే వారి రాజధానిలో కూడా అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఉంది. అటగా ఇప్పుడు కొత్తగా గత కాలంలో పరిస్థితి వేరు, ఇప్పుడు ఈ గవర్నెన్స్ వచ్చింది, టెక్నాలజీ పెరిగినప్పుడు ఒకటే సాట ఆఫీసులన్నీ ఉండాల్సిన అవసరం లేదు, ఒకటే చోట ఏది కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఈ డీసెంట్రలైజ్డ్గా మరి అటువంటి డీసెంట్రలైజేషన్ అనేది కనపడదు రాజధాని నిర్మాణంలో. అంతా ఏకీకృతం చేస్తున్నారు, ఎక్కడిది తీసుకుపోయి అక్కడే పెట్టుకుంటున్నారు. నవసెక్టార్లు అని చెప్పి ఒక్కొక్క సెక్టార్ డివైడ్ చేసినారు. అటువంటిది లేకుండా ప్రతి జిల్లాను ఒక కేంద్రంగా, ఇది హెల్త్ హబ్ ఇక్కడ ఈ జిల్లాలో ఉంటుంది, ఎడ్యుకేషన్ హబ్ ఈ జిల్లాలో ఉంటుందని ప్రతి జిల్లాకు చేసి ఏదైనా అడ్మినిస్ట్రేషన్ పర్పస్ వచ్చినప్పుడు డిజిటలైజేషన్ అయిపోయినాయి అంతా. అయినప్పుడు ఈ గవర్నెన్స్ వచ్చినప్పుడు కేవలం కంప్యూటర్లో పంపించుకోవచ్చు. ఎందుకంటే అమెరికాలో ఏదో అవసరం ఉంటుంది కంపెనీలో, ఇక్కడ సాఫ్ట్వేర్ చేసి అక్కడికి పంపిస్తున్నారు, దానికేం పెద్ద సమస్య లేదు, పాడు లేదు. అటువంటిది పెట్టుకొని అటువంటి అవసరాలు పెట్టుకొని అది చేసుకోకుండా ఇది క్యాపిటల్లోనే అన్నీ చేయడం అనేది తప్పు అని గతంలో హైదరాబాద్లో చేసిన తప్పు చేయొద్దని ప్రతి ఒక్కరు చెప్పినారు. కానీ అదే తప్పు చేస్తున్నారు. అది తప్పు. సెంట్రలైజ్డ్ క్యాపిటల్ కాదు, కమిటీ రిపోర్ట్ ఇచ్చింది సెంట్రలైజ్డ్ క్యాపిటల్ కాదు. ఈ ప్రస్తుత విధానంలో అంత క్యాపిటల్ అవసరం లేదు, అంత సెంట్రలైజ్డ్ క్యాపిటల్ అవసరం లేదు. ఒక మాట అన్నారు రామకోటయ్య గారు, ఏమన్నారు అంటే అందరినీ ఓవర్ నైట్ కోన్ బనేగా కరోత్పత్తి అన్నట్టు కరోత్పత్తులను చేస్తాము, కోటీశ్వరులను చేస్తామన్నారు. అందుకోసమే ఈ క్యాపిటల్ ఆయన చెప్పినాడు కాబట్టి నేను మళ్ళీ కామెంట్ చేయాల్సిన అవసరం. మీ దగ్గరకు వచ్చాము, కాసేపు బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత సుధాకర్ రెడ్డి గారు